హలో గాయ్స్, వెల్కమ్ టు ఈచ్ యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం వెయిట్ చేస్తారని అనుకుంటున్నాను. బిగ్ బాస్ అగ్ని పరీక్ష నిజంగా షాకిబ్కి అన్యాయం జరిగిందని అంతమంది పెద్ద పెద్ద ఏజ్ వాళ్ళు ఉన్నా కూడా ఎవ్వరు చేయి రేజ్ చేయలే. దమ్ము శ్రీజ మాత్రం సూపర్, నిజంగా హైలైట్ అనిపించింది నాకు. ఇట్లాంటి వాళ్ళు ఉంటే మాత్రం బిగ్ బాస్ ఒక రచ్చ రంబోలు అనుకుంటాను నేనైతే. అందరు కనిపించింది, ఆమె కనిపించింది. అవును, నాకు తప్పు అనిపించింది. ఒక షాకిబ్కి జరిగింది, నాకు తప్పు అనిపిస్తుంది, అందుకే నేను మాట్లాడుతున్నా అని అమ్మాయి అంటది. అమ్మాయి అంటే నవదీప్ మరీ ఓవర్ యాక్షన్ చేస్తాడు. నిజంగా ఘోరమైన ఓవర్ యాక్షన్ అనిపించింది నాకు. పిలుస్తాడు అమ్మాయిని, పిలిచినాక కళ్ళు పడుతుంది. నీకేం తప్పు అనిపించింది అంటే అమ్మాయి చెప్తుంది, అవును అప్పుడు షాకిబ్కి క్లారిటీగా చెప్పలేరు కానీ కల్కికి క్లారిటీగా చెప్పారని చెప్తారు. నిజంగా బిగ్ బాస్ అగ్ని పరీక్ష జడ్జిలకు వాళ్ళే కావాలనుకుంటే వాళ్ళనే తీసుకొచ్చి మిగతా వాళ్ళని ఎలిమినేట్ చేస్తే ఏమవుతుంది మనకు? మళ్ళీ దానికి ఒక పేరుకి టాస్కులు తొక్క తోలని ఎందుకు పెట్టుకోవాలి? నాకు అదే అనిపించింది. ఎందుకు పెట్టుకోవాలి టాస్కులు అవన్నీ పెట్టి గింత నరకం ఎందుకు చూపిస్తారా నాయన? ఆ షాకిబ్కి అర్థం కాలేదు, ఈమెకు అర్థమైంది. అది అంటే ఫస్ట్ క్లారిటీ ఇవ్వడం కూడా ఒకటి నేర్చుకోవాలి. ఈ విషయంలో నాకు శ్రీముఖి నవదీప్ని చాలా కోపం వచ్చింది. అయితే శ్రీజ వచ్చి నాకు ఇట్లా అనిపించింది అని అంటే, నువ్వు వచ్చినావు కదా కాముష ఊసుకో అంటే ఆ అమ్మాయికి మాట్లాడే ఒక హోప్ కూడా ఇవ్వకుండా ఏంది ఇంత ఘోరంగా జడ్జ్మెంట్ ఇవ్వడం ఎంతవరకు కరెక్టో నాకైతే తెలియదు. మీకేమనిపించిందో కూడా చెప్పండి. నవదీప్ ఇట్లా చేస్తారని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నవదీప్ మీద చాలా రెస్పెక్ట్. నిజంగా కామెడీ అన్ని భలే నిజంగా భలే కామెడీ చేస్తాడు, భలే మంచిగా ఉంటాడంటే మరి ఇంత దారుణమైన అమ్మాయిని అట్లా విడిచి జడ్జ్మెంట్ అమ్మాయి మాట్లాడే ఒక స్కోప్ ఇవ్వకుండా సరే ఎల్లు అంటే ఎంతవరకు న్యాయమో నాకైతే తెలియదు. నాకైతే ఆ విషయంలో అయితే చాలా తప్పు అనిపించింది. మీకేమనిపించిందో కూడా ప్లీజ్ కమెంట్ చేయండి. మీరు కానీ ఈ వీడియో చూసి మీకు ఏమనిపించిందో కమెంట్ చేసి ఎవరిది కరెక్టు ఎవరిది తప్పు అనిపించిందో కూడా చేయండి. శ్రీజ లాంటి ఒక అమ్మాయి ఉంటే ఎంత బాగుంటుందని కూడా కమెంట్ చేయండి. నిజంగా అట్లా రేజ్ చేస్తుందంటే నిజంగా సూపర్ అనుకుంటాను నేనైతే. ఆమె గోల్డ్ చైర్లో కూర్చుందా నాకేంది అని ఆలోచించకుండా, అవును నాకు తప్పు అనిపించింది, నేను తప్పు చేసిన వాళ్ళకు నేను 100% రేజ్ చేస్తాను అని అనుకోవడం అయితే సూపర్ అనిపించింది. ఈ వీడియో కానీ మీకు నచ్చితే కానీ ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, ప్లీజ్ కమెంట్